26 నవంబర్ 2024 ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇవి. సో మొదటిగా కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. భారత రాజ్యాంగ దినోత్సవం అంటాం. సో ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు, అసలు ఎందుకు పర్టికులర్గా ఆ డేట్న మనం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం, అసలు ఈ భారత రాజ్యాంగ దినోత్సవం అనేది దేని బేస్డ్ మీద మనం తీసుకొని జరుపుకుంటా ఉన్నాం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత నేషనల్ మిల్క్ డే, జాతీయ పాల దినోత్సవం అంటాం. ఈ జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, జాతీయ పాల దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకుంటారు, అండ్ ఈ జాతీయ పాల దినోత్సవానికి సంబంధించి మనకి వైట్ రెవల్యూషన్ అనేటువంటిది ఉంటుంది. సో అసలు ఈ వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి, వైట్ రెవల్యూషన్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ వైట్ రెవల్యూషన్ని ప్రధానంగా మన భారతదేశంలో నిర్వహించినటువంటి వారు ఎవరు, వైట్ రెవల్యూషన్ మన భారతదేశంలో తీసుకొచ్చినప్పుడు మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా ఎవరున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగిందండి. అసలు ఏంటి ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ అనేటువంటిది ఏంటి, అసలు దేనికి సంబంధించినటువంటిది, ఇది మన భారతదేశంలో ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేశారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ప్రజెంట్ మనకి వార్తల్లో ఉంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రజెంట్ ఎందుకు వార్తల్లో ఉంది, అసలు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ దేనికి సంబంధించింది, దీన్ని అసలు ఎప్పుడు తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది కూడా మనకి వార్తల్లో ఉంది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అసలు దేనికి సంబంధించినది, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ మనం చూసాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పేసి మన భారతదేశంలో తీసుకొచ్చారు, జిఎస్టీ. అలాగే వన్ నేషన్ వన్ కార్డ్ అని చెప్పేసి మన భారతదేశంలో దాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు వచ్చేసి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అంటున్నారు. సో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది అసలు దేనికి సంబంధించినటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత సహజ వ్యవసాయ మిషన్, సహజ వ్యవసాయ మిషన్, న్యాచురల్ ఫార్మింగ్ మిషన్ అంటాం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ మిషన్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది, ప్రజెంట్ ఇది ఎందుకు వార్తల్లో ఉందనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అసలు న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయం అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తామండి. తర్వాత విజన్ పోర్టల్ని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. ఈ విజన్ పోర్టల్ దేనికి సంబంధించింది, దీన్ని ఎవరు రీసెంట్గా ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఎస్ఎన్పి రీసెంట్గా ఫినాన్షియల్ ఇయర్ 26కి అలాగే ఫినాన్షియల్ ఇయర్ 27కి మన భారతదేశం యొక్క జీడిపి అంచనాని ఇది తగ్గించిందండి. సో ఇంతకుముందు యాక్చువల్గా ఇది జీడిపి అంచనా ఇచ్చింది ఫినాన్షియల్ ఇయర్ 26కి అలాగే ఫినాన్షియల్ ఇయర్ 27కి రెండింటికి కూడా ఇచ్చింది. బట్ రీసెంట్గా దాన్ని తగ్గించింది. ఎందుకు తగ్గించింది, వాట్ ఈస్ ద రీజన్, ఈ రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్ ఏంటి, అలాగే ఇంతకుముందు ఇది ఇచ్చినటువంటి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ ఎంత, అండ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ తగ్గించినటువంటి జీడిపి వృద్ధి రేట్ ఎంత అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత 14 సార్లు ఒలింపిక్ పథక విజేతగా నిలిచినటువంటి ఎమ్మా మెక్కీన్ ఇటీవల ఈ స్పోర్ట్స్కి వీడ్కోలు పలకడం జరిగింది, అంటే రిటైర్డ్ అయ్యారండి ఈమె. సో ఎందుకు రిటైర్డ్ అయ్యారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈమె రిటైర్డ్ అవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈమె అసలు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అండ్ ఈమె ఏ క్రీడకి చెందినటువంటి వ్యక్తి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి మెయిన్గా 26 నవంబర్ 2024 ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.